వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. నేను స్టార్టింగ్ లో చదువు లేని వాళ్ళు అన్నప్పుడు నా మైండ్ లో ఒకటే ఉంది సార్, ఇది చదువు లేని వాళ్ళు అంటే ఏదైనా పని ఏమి లేని వాళ్ళు, ఏ స్కోప్ లేకపోవటం వల్ల ఇది చేస్తున్నారేమో అనే ఒక రాంగ్ ఆలోచనలో నేను అక్కడ ఆ కోణంలో చూశాను. బట్ కొంత గడిచిన తర్వాత టీచర్స్, లాయర్స్, ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓలు ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పుడైతే నేను చూశానో నా ఆలోచన మొత్తం మారిపోయింది సార్. ఓరి నాయన, ఇది పని లేని వాళ్ళు చేసే బిజినెస్ కాదు, పనుండి ఆల్రెడీ వెల్ నాలెడ్జ్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా దీంట్లో ఉన్నారు అంటే ఇది మనం అనుకున్నంత తెక్కలది కాదు, చాలా వండర్ఫుల్ బిజినెస్ అని ఎప్పుడైతే అర్థమైందో ఆ రోజు నుంచి రీసెర్చ్ చేయటం స్టార్ట్ చేశాను. బట్ స్టార్టింగ్ వచ్చిన మీటింగ్ తోనే కనెక్ట్ అయ్యామా అంటే కనెక్ట్ అయినా జర్నీ చేయటానికి టైం పట్టింది సార్. జర్నీ చేయటానికి 3 to 4 months టైం పట్టింది. నేను డిసెంబర్ ఆర్ జనవరి ఆ టైంలో మీటింగ్ కనెక్ట్ అయితే నేను వ్యవస్థలోకి రావడానికి ఇంచుమించుగా మార్చ్ ఆర్ ఏప్రిల్ దాకా టైం పట్టింది. ఎందుకంటే సార్ బాగా గమనించండి, ఈ భూమి మీద ప్రతి మనిషి వెస్టేజ్ రాకముందే ఏదో ఒక పని చేస్తుంటాడు. ఏ పని చేయకుండా ఉండటానికి ఛాన్సే లేదు సార్, ఏదో ఒక పని చేస్తుంటాడు. బట్ ఇక్కడ ఆ పని మీద ఇది గొప్పది అని తెలిసినప్పుడు మాత్రమే బయటికి రాగలరు. రెండోది, పని ఒక్కసారిగా వదిలేసి బయటికి రావడానికి ఛాన్స్ లేదు. అందువల్లే నా సిచ్యువేషన్ ఒక 3 to 4 months ఆ పని క్లియర్ చేసుకొని కొంచెం కొంచెం దాన్ని వేరే వాళ్ళకి షిఫ్ట్ చేసి నేను వ్యవస్థలోకి రావడానికి నాకు 3 to 4 months టైం పట్టింది. బట్ 4 months తర్వాత నేను వ్యవస్థ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డేస్ లో ఐడీలని పోరాటం చేశాను సార్. ఒక 15-20 days కనపడ్డ వాళ్ళకల్లా ఐడి వేయాలి, స్పీడ్ గా జాయిన్ అవ్వాలి, స్పీడ్ గా సక్సెస్ అవ్వాలి, ఈ మైండ్ సెట్ తో ఉన్నాను. దానికి నాకు బాగా గమనించండి సార్, ఎవరైనా వాళ్ళ రిలేషన్, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేస్తారు స్టార్టింగ్ లో, అవునా? బట్ నేను మా ఫ్రెండ్స్ మొత్తాన్ని సార్ ఇప్పుడు కూడా నాకు ఒక లైన్ లో ఇంచుమించుగా 30 మంది, ఒకే లైన్ లో 30 మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ మీకు సీక్రెట్ చెప్పాలంటే ఆ లైన్ నుంచి ఒక్క పివి రాట్లా. ఎందుకు రావట్లేదు అంటే స్టార్టింగ్ నాకు తెలియదు ఈ వ్యవస్థలో ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాము, ఎలా ముందుకెళ్తే జనాలకు ఉపయోగపడేలాగా ఈ ప్రొడక్ట్ ని తీసుకెళ్ళొచ్చు, ఏటి గురించి స్టార్టింగ్ నాకు తెలియదు. నాకే తెలియనప్పుడు నా ఫ్రెండ్స్ కి నేనేం చెప్తాను సార్, బాగుంటది వాడుకో మామ, అరే మచ్చా ఎక్సలెంట్గా ఉండిద్ది వాడు, నువ్వు వాడినాక మనం కలిసి బిజినెస్ చేద్దాం. వాళ్ళు ఏమనుకున్నారు, జస్ట్ జాయిన్ అయ్యి ఒకసారి వాడుకొని అయిపోతే ఇంకా డబ్బులు వస్తా ఉంటాయి, ఈ మోడ్ లో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఆ మోడ్ నుంచి వాళ్ళు నెక్స్ట్ మంత్ మనీ కనపడలేదో మొత్తం ఆగిపోయారు. నాకు కూడా అదే సజెషన్, ఓరి నాయన ఇది మనం చేసేది కాదు, మన వల్ల అయ్యేది కాదు, ఎందుకట్ట తిరుగుతున్నావు, ఆయిల్ ఖర్చులకు కూడా రావట్లేదు కదా, ఈ మోడ్ లో చెప్పేవాళ్ళు సార్. బాగా గమనించండి, స్టార్టింగ్ డేస్ లో అదే నెగిటివ్ నేను కూడా వినుంటే, నేను కూడా దాన్నే మైండ్ లో పెట్టుకొని రన్ అయి ఉంటే నేను ఈరోజు ఈ చిన్న సక్సెస్ తీసుకునే ఛాన్స్ ఉందా సార్? 100% లేదు. అందుకే స్టార్టింగ్ లో కొన్ని డీవియేషన్స్ అయినా దాని నుంచి బయటికి రావటానికి కొన్ని మోర్ మీటింగ్స్ ఎప్పుడైతే నేను అటెండ్ చేశానో, ఇక్కడికి వస్తేనేమో గెలవాలి, గెలిచి తీరాలి, చాలా మందికి ఉపయోగపడాలి, అందరికి మంచి జరగాలి, మనం కూడా దాంట్లో ఉండాలి, ఈ మోడ్ లో చెప్తున్నారు. ఆడకెళ్తే అయ్యన్ని ఎవడు చెప్తాడు, ఆడ తిరుగుతాము, అది ఈ మోడ్ లో చెప్తున్నారు. చూడండి, అక్కడ చెప్పేవాళ్ళు ఎవడా అంటే మొత్తం కూడా ఖాళీగా తిరిగేవాళ్ళే. ఆ జాబ్ చేసుకునే వాళ్ళేమో పర్లేదు ఏదో ఒకటి చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు అనే మోడ్ లో ఉన్నారు. బట్ ఖాళీగా ఉన్న వాళ్ళేమో ఇవన్నీ ఎవడు చేస్తాడు ఈ మోడ్ లో, అంటే పని చేయరు, చేసేవాళ్ళని ఎంకరేజ్ చేయరు. అలాంటి పర్సన్ సలహాలు తీసుకొని ఇప్పుడు చాలా మంది వాళ్ళ లైఫ్ లాగం చేసుకుంటున్నారు సార్. బట్ ఈ వ్యవస్థ ఎంత వండర్ఫుల్ వ్యవస్థ అంటే
మాటల్లో చెప్పలేనంత పవర్ఫుల్ వ్యవస్థ. అలాంటి వ్యవస్థకి ఈరోజు జూమ్ లో ఉన్న 108, 109 మంది ఎంత అదృష్టవంతులు అంటే 100% సార్. అలాంటి పవర్ఫుల్ వ్యవస్థలోకి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి హార్ట్లీ వెల్కమ్. నాకు ఆ రోజు అప్పుడు అర్థం కాలేదు, బట్ జర్నీ చేసే కొద్ది అర్థమైంది. ఈరోజు ఈ చిన్న సక్సెస్ తీసుకున్న తర్వాత అర్థమైంది, కొన్ని వందల మందికి ఈరోజు ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం నా చేతుల్లోకి వచ్చింది. ఎంత హ్యాపీ సార్. అదే నేను నా జాబ్ లోనో లేదంటే ఆస్ట్రేలియా ప్రాసెస్ లోనో ఉంటే నేను ఈ అవకాశాన్ని తీసుకోగలనా? ఇంతమందికి మంచి జరిగేలాగా నేను మాట్లాడగలనా? ఛాన్సే లేదు. బట్ ఒక్కొక్కసారి నిజంగానే దేవుడు నాకు అవకాశం అందుకే ఇచ్చాడేమో, ఆ సిచ్యువేషన్ అందుకే క్రియేట్ చేసాడేమో, ఇలా ఎంతో కొంత ఉపయోగపడవచ్చు దానికోసమే ఈ వ్యవస్థలోకి తీసుకొచ్చాడేమో అనిపించింది సార్. అలాంటి వ్యవస్థ, పవర్ఫుల్ వ్యవస్థ ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చింది. ప్రతి ఒక్కరూ జర్నీ చేయొచ్చు. రెండోది, ఈ వ్యవస్థలోకి ఎందుకు రావాలి? ఎంత పవర్ఫుల్ వ్యవస్థ అంటే వెస్టేజ్ లో మాత్రమే ఎందుకు చేయాలి? చాలా మందికి డౌట్స్ ఉన్నాయి సార్. బయట మేము చాలా రంగాల్లో ఉన్నాం కదా, దాని మీద ఇది అంత బెస్ట్ గా ఏముంది? బాగా గమనించండి సార్. ఇప్పుడు దాకా భూమి మీద ప్రతి మనిషి ఏదో ఒక రంగంలో పనిచేస్తూ ఉన్నారు కదా. దేనికోసం? మనీ కోసం. ఆ మనీ మీరున్న సిచ్యువేషన్ లో, మీరున్న సింగిల్ ఇన్కమ్ లో ఏదన్నా స్ట్రగుల్ అయితే, ఏదన్నా సమస్య వచ్చి ఒక్క 6 నెలలు ఆగాల్సి వస్తే మనీ ఇచ్చే పొజిషన్ లో ఉందా సార్ ఇప్పుడు సిచ్యువేషన్? ఛాన్సే లేదు సార్. మీరున్న సిచ్యువేషన్ లో ఒక్క నెల 2 నెలలు ఆగితేనే డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే చేసిన రోజులే మనీ వచ్చే రంగంలో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ మిట్టాడుతూ ఉన్నారు సార్. పని చేయట్లేదు అంటలేదు, ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. బట్ మీరు చేసే పని, మీ ఎనర్జీ, మీ హార్డ్ వర్క్, మీరు రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడే ప్రతి పని ఎవరినో కోటేశ్వరులు చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప మన ఫ్యామిలీని, నా ఫ్యామిలీని, ప్రతి ఒక్కరూ నాది అనుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి సార్. నా ఫ్యామిలీని మార్చుకోవడానికి ఉపయోగపడుతుందా? బండి నడవటానికి ఉపయోగపడుతుంది. అది బయట సిచ్యువేషన్ సార్. బట్ దాని నుంచి బయటికి రావటానికే ఈ వ్యవస్థలోకి రావాలి. ఈ వ్యవస్థ యొక్క పవర్ తెలిస్తే నిద్ర పట్టదు సార్. బాగా గమనించండి. రీసెంట్ గా ఒక జూమ్ లో విన్నాను సార్ నేను, ఒక మేడం వాయిస్. వాళ్ళ కొలీగ్ ఒక టీచరు తన ప్రాణం పెట్టి విద్యార్థులకు విద్యను అందించాడు, చాలా మందిని తీర్చిదిద్దాడు. ఇంచుమించుగా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 70 నుంచి 75,000 శాలరీ. బాగా గమనించండి లీడర్, కరోనా టైంలో అకస్మాత్తుగా పరలోకాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సిచ్యువేషన్ చూడండి, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. ఆ వాళ్ళ భార్య పిల్లల్ని బయటికి అడుగు బయటికి పెట్టకుండా చాలా వండర్ఫుల్ గా, ఎక్స్ట్రాడినరీగా మంచి లైఫ్ వాళ్ళకి ఇస్తూ ముందుకు తీసుకెళ్లారు సార్. కానీ అది ఎంత డేంజర్ జోన్ లోకి వెళ్ళిందో ఒకసారి గమనించండి. వన్స్ ఎవరైతే ఒక ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారో ఆ పర్సన్ లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బయటకు వచ్చి పని చేయాలా లేదా సార్? ఒకటి 100% వాళ్ళు చేతైనా చేత కాకపోయినా ఏదో రకంగా బండి నడవాలి అంటే ఏదో పని చేయాలి, ఒక సిచ్యువేషన్. రెండోది, వాళ్ళ సార్కి వచ్చే దాంట్లో నుంచి 3,000 పింఛన్ లాగా మాత్రమే ఆ పర్సన్కి ఇస్తున్నారంట. చూడండి, 75,000 వచ్చే ఆ మహానుభావుడి శాలరీ తను ఎప్పుడైతే వెళ్ళిపోయారో తెలియక 75,000 వచ్చే ఒక ఫ్యామిలీ 3,000 ఇస్తే 3,000 తో ఏం చేయాలి, ఎలా బండి నడిపించాలి, ఎలా ముందుకెళ్ళాలి అంటే ఎంత ఎంత స్ట్రగుల్ చూడండి. అది యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ సార్. ఆ ఫ్యామిలీ లీడ్ చేసే హెడ్, ఆ ఫ్యామిలీ లీడ్ చేసే మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో
ఆ పర్సన్ ఉన్నన్ని రోజులు మాత్రమే ఆ ఫ్యామిలీ సేఫ్. వన్స్ ఆ పర్సనే ఆగాల్సి వస్తే, ఆ పర్సనే ఏదన్నా సిచ్యువేషన్ బాగాలేక వెళ్ళిపోవాల్సి వస్తే ఆ ఫ్యామిలీ ఆగం ఆగం అయిపోయింది సార్. అలాంటి సినారియోలు కరోనా తర్వాత కొన్ని వందలు చూస్తున్నాం మనం. నేను ఈ 1.5 year ఈ జర్నీలో చాలా మందిని చూశాను సార్. అంతకుముందు ఇవన్నీ తెలీదు. ఎందుకంటే జాబ్కి వెళ్ళామా, బండి నడిచిందా, మన మనీ మనకు వచ్చినాయా, మన ఫ్యామిలీ, మనం, మన లోకల్లో ఎవరో కొంతమంది ఫ్రెండ్స్. బట్ ఈ వ్యవస్థ ద్వారా స్ట్రగుల్స్ ని చూస్తున్నాను. అట్ ద సేమ్ టైం చాలా మందికి ఉపాధిని చూస్తున్నాను. ఉపాధి అంటే చాలా మంది ఎంత ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేస్తున్నారంటే చదువే లేని ఈ రోజు మనందరం ఎక్సైటెడ్ గా వినాలనుకునే బీబీ మేడం ఏం చదువుకుంది సార్? ఏం చదవలే, జస్ట్ రెండో తరగతి చదువుకొని పిల్లోళ్ళ మేడం ఎక్స్ట్రాడినరీగా చెప్పింది, మూతులు ముడ్లు గడుపుకునే లైఫ్ స్టార్ నాది. ఈ రోజు ఒక అవకాశం నా దగ్గరకు వచ్చినప్పుడు ఇదే నాకు వరం, ఇది లేకపోతే ఇంకా నా లైఫ్ లేదు అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో ఆ రోజు స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ పొజిషన్ రావడం జరిగింది సార్. ఇంతమంది గొప్ప వ్యక్తుల మధ్య నన్ను కూడా ఉంచినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం చాలా మందికి మంచి చేస్తూ ముందుకెళ్తున్నానంటే ఆ మాటలు ఇంత ముందు ఉన్నాయా సార్? ఛాన్స్ లేదు. బాగా గమనించండి సార్, వెస్టేజ్ అనేది ఓన్లీ డబ్బులు మాత్రమే ఇవ్వట్లేదు, మనీ ఇస్తుంది. మనీతో పాటు ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ చాలా పెద్ద మాట సార్. అంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవనం సాగించాలి, ఇదన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ వర్డ్ బయట మామూలుగా అయితే సార్ అవి నేర్చుకోవడానికి చదువున్న వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చే అవకాశం. రెండోది, అది కూడా ఏదన్నా జాబ్కి వెళ్ళటానికి దానికి మాత్రమే, జాబ్ చేయటానికి మాత్రమే ఆ స్కిల్స్ ని డెవలప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఓన్ గా ఎలా లీడ్ చేయాలో ఆ స్కిల్స్ డెవలప్ అయితే ఆ కంపెనీ ఓనర్ కి కాంపిటీషన్ వస్తారు. అందుకని అక్కడ ఇవి డిజైన్ చేయరు. బట్ ఇక్కడ చూడండి, చదువు రాని వ్యక్తులకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంచుమించుగా అనర్గళంగా ఈ రోజు స్పీచ్ మాట్లాడే పొజిషన్కి వాళ్ళు వచ్చారు. అవునా? చాలా మందికి స్టేజ్ ఫియర్ అంటున్నారు కదా సార్, ఆ స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఎక్స్ట్రాడినరీగా మాట్లాడేలాగా వాళ్ళని ఎవరు తీర్చిదిద్దారు సార్? దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. ఆ మీటింగ్లకు ఉన్న పవర్ సార్ అది. ఆ కమ్యూనికేషన్ అనేది ఆ మీటింగ్స్ కి మోర్ మీటింగ్స్ కి ఎప్పుడైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యాటిట్యూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎప్పుడైతే చేంజ్ చేసుకున్నారో వాళ్ళ మాట తీరు, వర్కింగ్ స్టైలు, వాళ్ళు పాటించే పద్ధతులన్నీ ఎప్పుడైతే మారినాయో అప్పుడు వాళ్ళకి టీం రావడం స్టార్ట్ అయింది సార్. సార్ వెస్టేజ్ బిజినెస్ చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే దాంట్లో ఉన్న కీ తెలిస్తే ఖచ్చితంగా వెస్టేజ్ లో ఉన్న ప్రతి లీడరు 100% నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి 1 lakh తీసుకునేంత వండర్ఫుల్ వ్యవస్థ, అంత సింపుల్ బిజినెస్. బట్ ఎక్కడ సమస్య వస్తుందంటే పాజిటివ్ మీద నెగిటివ్ మీదకి ఎక్కువ మైండ్ వెళ్తుంది. అది చాలా డేంజర్ జోన్ లో ఉన్నట్టు. మీకు ఏ స్ట్రగుల్ అయినా రానివ్వండి సార్, వెస్టేజ్ లో డిసైడ్ అయిన ప్రతి పర్సన్, ప్రతి లీడర్ మీకు స్టార్టింగ్ స్ట్రగుల్స్ లేకుండా ఈ బిజినెస్ ముందుకెళ్ళిద్ది అనేది అపోహ. చెప్పిన వాళ్ళల్లా వస్తున్నారు, స్పీడ్ గా వెళ్తుందంటే 100% 3-4 months తర్వాత అలా నిలబడి. ఎందుకంటే ఇది 1 నెల 2 నెలల్లో తీసుకుని ఆగిపోయే బిజినెస్ కాదు సార్. బాగా గమనించండి, భూమి మీద మనము, మన తాత, మన నాయన, మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇలా జనరేషన్ కి ఈ ప్రొడక్ట్స్ వాడాలా లేదా? వాడాల్సిందే 100%. భూమి మీద ఉన్న ప్రతి మనిషి వాళ్ళ జనరేషన్ గడిచే కొంది ఆ ప్రొడక్ట్స్ అనేవి రెగ్యులర్ గా వాడాలి. బట్
ఇక్కడ ఒక నెల 2 నెలలు వాడి వదిలేసేది కాదు కదా. అలాంటప్పుడు జనరేషన్ వాడుకునే ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియజేసేదాకా ఈ వ్యవస్థలో మనం నిలబడాలి కదా. ముందు మనం నిలబడి వాళ్ళకి దాంట్లో ఏముందనేది తెలియజేయగలిగితే 100% టీం ముందుకు వస్తాయి. ఇక్కడ సమస్య ఏంటంటే 5గురికో 10 మందికో 20 మందికో చెప్పామా అయిపోయిందా సార్, ఎవ్వరు రావట్లేదు. ఎవరు ఎందుకు రావాలి సార్? ఏం చెప్పాలో తెలియకుండా, ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియకుండా, ఒక్క మీటింగ్ 2 మీటింగ్స్కి వచ్చి నాకు అంతా తెలిసిపోయింది, నేను ఇంక పెద్ద తెలుసుకునేది ఏం లేదు, ఈ మోడ్లో ఉంటే ఇప్పుడే కాదు సార్, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయినా వెస్టేజ్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సే లేదు. బాగా గమనించండి. 46 లక్షలు తీసుకునే మహాగురూజీ సుబ్బయ్య శెట్టి సార్ నాకు వెస్టేజ్లో ఇంకా 30-40% నేను తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది సార్. అంత పెద్ద పొజిషన్కి వెళ్ళిన పర్సనే ఇంకా 60% తెలుసుకోవాలి అంటున్నాడంటే మనకి ఎంతవరకు తెలుసు సార్? అంటే ఈ వ్యవస్థ మహాసముద్రం సార్. రీసెంట్ గా ఒక పర్సన్ దగ్గర నేను విన్నాను సార్, ఒక 2-3 ఇయర్స్ ముందుగాని ఈ వ్యవస్థ నా దగ్గరికి వస్తే అల్లాడిచ్చేవాడిని సార్. చూడండి మైండ్ సెట్ ఎలా ఉంది. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. నాకు ఒక్కసారిగా నవ్వు వచ్చింది సార్. ఎందుకంటే ఈ వ్యవస్థ 2004 నుంచి ఉంది సార్. 2004 నుంచి ఉంది. ఇంచుమించుగా 2008-10 ఆ టైంలోనే మన ఏరియాకి వచ్చింది. కందుకూరు, ఒంగోలు, ఈ సరౌండింగ్ అన్ని జిల్లాల్లో ఈ వ్యవస్థ గురించి జర్నీ జరిగింది. బట్ బాగా గమనించండి, ఈ వ్యవస్థని, ఈ కంపెనీని ఎలా తీసుకెళ్లారంటే జాయిన్ అవ్వాలి, జాయిన్ చేసుకుంటూ వెళ్తే మనీ వస్తాయి. ఈ మోడ్లో ఎప్పుడైతే వెళ్ళారో, ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకు వచ్చే అపోహలు, రెండోది ప్రతి పర్సన్ సార్ ఈజీ వేలో మనీ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా స్టార్టింగ్ లో ఉన్న పర్సన్స్ ఎక్కువ మంది 80% పీపుల్, నేను అందరినీ అన్న సార్, 80% పీపుల్ ఈజీ వేలో మనీ వస్తే మంచిది, తొందరగా గ్రోత్ అవుతాము. ఈ మోడ్తోనే జాయిన్ అవ్వాలి, మనీ తీసుకోవాలి, జనాల చేత జాయిన్ కట్టించాలి, మనీ కట్టించి జాయిన్ అవ్వాలి. ఈ మోడ్లో ఎప్పుడైతే ముందుకెళ్ళారో కరెక్ట్గా స్టార్టింగ్ ఉన్న కొంతమందికి ఎక్స్ట్రాడినరీగా మనీ వచ్చినాయి. వాళ్ళ లైఫ్లు బిందాస్గా నడిచినాయి కొన్ని రోజులు. బట్ ఎప్పుడైతే ఆ ఎండింగ్ స్టేజ్ లో వచ్చిన పర్సన్స్ ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అవుట్, ఆగమాగం అయ్యారు. బాగా గమనించండి సార్, ఇలా కొన్ని వందల మంది మనీ కట్టి స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు ఈ వ్యవస్థను తీసుకెళ్ళటం ద్వారా ఇది కూడా అదేనేమో, దీని ద్వారా చాలా లాస్ పోతాము, ఇలాంటివి మనకు వద్దు, ఇలా గిరిగీసుకొని ఆగిపోయి ఉన్నారు. బట్ దీని గురించి క్లారిటీ ఇచ్చే స్కోప్ ఉందా అంటే 2010-15 ఆ టైంలో అంత క్లారిటీగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు లేరు సార్. జాయిన్ అవుతూ ఉంటే డబ్బులు వస్తూ ఉంటాయి. ఈ మోడ్లో ఉండటం వల్ల ఎస్, ఇక్కడ మనం ఖర్చు పెట్టేది ఏం లేదు కదా, డబ్బులు వస్తే హ్యాపీనే కదా అని జాయిన్ అయ్యి ఒక నెల 2 నెలల్లో చూసి ఓరి నాయన ఇది మనకు వచ్చేది కాదు, ఇది మనం చేసేది కాదు, ఈ మోడ్తో ఆగిపోయారు సార్. సార్ జాయిన్ అయ్యి ఆగిపోయిన ఏ పర్సన్ అయినా సార్ ప్రొడక్ట్ బాగలేక మీరు ఆగిపోయారా అని అడగండి. ఇప్పుడు చాలా మంది మనం ఫేస్ చేస్తున్నాం కదా హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు. బట్ ప్రతి పర్సన్ ప్రొడక్ట్ కి పేరు పెట్టడానికి లేదు సార్, ఎక్స్ట్రాడినరీగా ఉంది బట్ మాకు మనీ రాలేదు, ఇది ఫేక్, మేము 3 నెలలు తిరిగాం, 4 నెలలు తిరిగాం, మాకు మనీ రాలేదు, మాకు ఇది అవసరం లేదు, ఈ మోడ్లో ఉన్నారు. బాగా గమనించండి, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం కాదు సార్. ఇక్కడ టైం కాదు, ఆ టయానికి తగ్గట్టు రోజు ఏం చేసాం, వెస్టేజీ కోసం మనం ఏం చేసాం. అప్పుడున్న పర్సన్స్ వెస్టేజీకి ఫుల్ టైం ఇచ్చి ఎవరు కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్ళలేదు సార్. ఫుల్ టైం ఇచ్చి కాన్సన్ట్రేట్ చేసిన ప్రతి పర్సన్ ఈ రోజు ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మన మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్, ఇది తప్ప రెండో ప్రపంచం లేదు. కరెక్ట్గా 6 years లో ఇది ఒక మహాయజ్ఞం లాగా ఫీల్ అవటం వల్ల ఈ రోజు ఆ పొజిషన్కి వెళ్ళటం జరిగింది.
ఇంతెందుకు సార్, కరెక్ట్గా 3 years ముందు ఇదొక్కటే ప్రపంచం అని తిరిగిన సురేష్ సారు ఈ రోజు ఏ పొజిషన్కి వెళ్ళి ఉన్నారు. బట్ 5-6 సంవత్సరాల ముందే జాయిన్ అయ్యి ఇప్పుడు కూడా ఇంకా బ్రాంజ్ సిల్వర్ లోనే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇక్కడ కీ ఏంటంటే ఈ వ్యవస్థను ఎలా తీసుకెళ్ళాలి, ఎలా జర్నీ చేయాలి, ఏం చేస్తే ముందుకెళ్తాం, ఇవి ఎప్పుడైతే అర్థం అవుతాయో ఆ రోజు నుంచి మన జర్నీ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళిద్ది. మనం సక్సెస్ అవ్వటానికి ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తా ఉండేది. అసలు అడుగులే వేయకుండా ఎవరో చేస్తారు, ఎవరో లీడ్ చేస్తే అవుతుంది, ఈ పిచ్చి భ్రమల్లో అస్సలు ఉండొద్దు సార్. ఖచ్చితంగా ఎవరి డ్రీమ్స్ కోసం వాళ్ళు మాత్రమే పనిచేయాలి. ఒకరి డ్రీమ్స్ ఇంకొకరు ఫుల్ఫిల్ చేయటానికి ఛాన్సే లేదు సార్. ఒకవేళ అలాంటి అవకాశమే ఉంటే బాగా గమనించండి, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మనకి బాగా ఆప్యాయంగా అనిపించే వాళ్ళు మొత్తాన్ని తీసుకొచ్చి వెస్టేజ్ లో కూర్చోబెట్టొచ్చా లేదా? బట్ ఇది అలా చేసే బిజినెస్సే కాదు సార్. ఎవ్వరి కళల్ని, ఎవ్వరి డ్రీమ్స్ ని ఇంకొకరు ఫుల్ఫిల్ చేసి క్లియర్ చేయటానికి అవకాశమే లేదు. ఇది మైండ్ లో ఫిక్స్ అయిపోండి. ఎవరి గోల్స్ కోసం, ఎవరి డ్రీమ్స్ కోసం, ఎవరి లైఫ్ కోసం వాళ్ళు మాత్రమే వర్క్ చేయాలి. వాళ్ళు వర్క్ చేస్తేనే అవుతుంది. నా లైఫ్ కోసం, నా డ్రీమ్స్ కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను చేస్తే మాత్రమే అయింది. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఈ భ్రమలో ఉన్నన్ని రోజులు నా లైఫ్ చేంజ్ అవడానికి ఛాన్సే లేదు. అది ఎప్పుడైతే తెలిసిందో నా మైండ్ ట్యూన్ చేసుకొని జర్నీ స్టార్ట్ చేస్తే ఈరోజు ఈ చిన్న సక్సెస్ తీసుకోవడం జరిగింది. నా రిక్వెస్ట్ ఒక్కటే లీడర్స్, ఎవరి మీద డిపెండింగ్ మోడ్తో ఉండొద్దు. ఇండిపెండెంట్ గా సార్ ఇప్పుడు ఒక జాబ్ వచ్చింది, జాబు మనకి బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళ పవర్ ఉపయోగించి మనకి జాబ్ ఇప్పించారు. నాకే జాబ్ ఇప్పించారు అనుకుందాం సార్, ఎలాగూ జాబ్ ఇప్పించారు కదా మీరే చేయండి సార్ అని అనగలమా సార్? జాబ్ ఇప్పించటమే పరమ ఔషధం, ఇంతకన్నా వరం ఏంటి సార్? నేను నేర్చుకొని నేను ముందుకెళ్తాను, నా ఫ్యామిలీని పోషించుకోవడానికి నాకు అదొక జీవనాధారం సార్ అని ఫీల్ అయ్యి చేస్తున్నావా లేదా? బట్ ఇక్కడికి వచ్చేసరికి, వెస్టేజ్లోకి వచ్చేసరికి ఇది నాది, ఇది నేను చెయ్యాలి అని ఫీల్ అవట్లా. వాడెవడైతే జాయిన్ చేశాడో నా అప్లైనర్ చెయ్యాలి. ఎందుకు చేయడు? నన్ను జాయిన్ చేశాడుగా, ఖచ్చితంగా నా అప్లైనరే చేయాలి. ఈ మోడ్ తోటి నేను వెళ్ళినన్ని రోజులు నేను ముందుకు వెళ్ళలేకపోయాను. ఇది నా అప్లైనర్ బిజినెస్ కాదు, ఇది నా బిజినెస్ అని ఎప్పుడైతే ఫీల్ అయ్యానో ఆ రోజు 100% నేను ఎఫెక్ట్ పెట్టడానికి రెడీ అయ్యాను సార్. నా బాడీ, నా బ్రెయిన్, నా మనసు మొత్తం ఒకే దాని మీదకి స్టేబుల్ అయ్యి ఒకే దాని మీదకి వర్క్ చేయడానికి ఎప్పుడైతే రెడీ అయిందో అక్కడి నుంచి సక్సెస్ స్టార్ట్ అయింది. బట్ బ్రెయిన్ ఒకలా, బాడీ ఒకలా ఎప్పుడైతే సపోర్ట్ చేయకుండా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఎవరో చేస్తారు, ఏదో అయిద్దిలే, చిన్నగా బండి నడిచిద్ది, మనం దీంట్లో లీడ్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతే బ్యాక్ ఎండ్ లో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తారు, అవుతుంది అనే మైండ్ సెట్ తోటి అప్పుడప్పుడు కనపడి వచ్చినన్ని రోజులు సక్సెస్ రాలేదు. ఇది నాది అని డిసైడ్ అయ్యి ముందుకెళ్తే ఆ రోజు సక్సెస్ రావటం స్టార్ట్ అయింది సార్. చాలా మంది సార్ ఇక్కడ ఈజీగా సక్సెస్ వచ్చిందని, ఇక్కడే కాదు సార్, భూమి మీద నువ్వు ఏ పనైనా, ఏ వర్క్ అయినా ఈజీగా సక్సెస్ వచ్చే ఛాన్సే లేదు. రీసెంట్ గా సార్ నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చిన కొటేషన్ సార్, రామ్ చరణ్ పెద్ది మూవీ రిలీజ్ కు ముందు ఒక కొటేషన్ వీడియో క్లిప్ ఒకటి వస్తే విన్నాను సార్. ఎంత ఎక్స్ట్రాడినరీ మాట అంటే అది సార్, ఈ భూమి మీద ఏ మనిషికైనా ఎంత టాలెంట్ అయినా ఉండేవండి, ఎంత ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసే స్కిల్స్ అయినా ఉండేవండి, టాలెంట్ అనేది కొంతవరకు మాత్రమే లీడ్ చేయగలదు. బట్ ఎప్పుడైతే డిసిప్లిన్ అనేది ఉంటుందో, కన్సిస్టెన్సీగా డిసిప్లిన్ గా బండి ముందుకెళ్తుందో అప్పుడు మాత్రమే ఆ రంగంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళటానికి, పొజిషన్కి వెళ్ళటానికి అవకాశం ఉంది సార్. చివరిలో ఒక మాట చెప్పాడు,
సార్ మేము షూటింగ్ చేసిందే చేసి 365 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ 7కి వెళ్తే ఈవినింగ్ 7-8 వరకు షూట్ లో చేసిందే చేసి చాలా బోరింగ్ గా ఉంది సార్. అయినా అది ఆపము, దాన్ని రిపీట్ గా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తే వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోయే దాకా అదే పని రిపీటెడ్ గా చేయటం వల్ల ఈరోజు ఎన్టీఆర్ కానీ, ఏఎన్ఆర్ కానీ, కృష్ణ కానీ, చిరంజీవి కానీ, అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు చేసిన పన్నే రిపీటెడ్ గా చేయటం వల్ల ఈరోజు అంత పెద్ద పొజిషన్కి వెళ్ళారు. అదే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీగా ఎవరైతే ఏ పనైనా ఆ పనిని స్టార్ట్ చేసిన పనిని నిర్విరామంగా చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎక్స్ట్రాడినరీ సక్సెస్ తీసుకునే ఛాన్స్ ఉంది సార్. మంచి లైఫ్ లీడ్ చేయడానికి, వాళ్ళ కళను సాకారం చేసుకోవడానికి అది ఒక వండర్ఫుల్ సీక్రెట్ మంత్ర. కరెక్ట్గా ఒక 1 year కన్సిస్టెన్సీగా రోజు అదే పని సార్. ఇక్కడ చాలా మంది సార్ చెప్పిన మీటింగే కదా సార్, విన్న మీటింగే కదా సార్ మీటింగ్ విన్నారు, చెప్పిన మీటింగే, మనం ఎంతవరకు మాట్లాడగలుగుతున్నాం? అదే స్టేజ్ మీద నుంచి ఒక 10 నిమిషాలు మాట్లాడమంటే మనం మాట్లాడగలమా? మాట్లాడలేకపోతున్నాం. మరి మనం కూడా మాట్లాడితే కదా సార్ కాన్ఫిడెంట్ బిల్డ్ అయ్యేది. మనం కూడా మాట్లాడితే కదా మన లీడర్స్ కి ధైర్యం వచ్చేది. అది ఎప్పుడు వస్తుంది? రిపీటెడ్ గా ప్రతిరోజు కన్సిస్టెన్సీగా మనం చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజుకి మన మైండ్ లోకి అది స్ట్రైక్ అవుతుంది. మన మైండ్ లోకి ఆ వాయిస్ అనేది ఇన్నర్ గా ఎప్పుడైతే మనం రిపీటెడ్ గా ఎస్ నేను ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళి తీరాలి అని మీ మైండ్ లో బలంగా ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో ఆ రోజు నుంచి మీరు చేంజ్ అవ్వటానికి రెడీ అవుతారు. మీ మాట మారింది, మీ వర్కింగ్ స్టైల్ మారింది. అక్కడి నుంచి మీ సక్సెస్ అనేది ఒక్కొక్క స్టెప్ స్టార్ట్ అయ్యింది సార్. అలాంటి పవర్ఫుల్ వ్యవస్థలోకి ఈరోజు వచ్చారు. బట్ సిస్టానికి తగ్గట్టుగా మనం ఎప్పుడైతే నడుచుకోగలమో, సిస్టానికి తగ్గట్టుగా మనం ఆ యాక్టివిటీస్ చేసుకుంటూ ముందుకెళ్తామో ఆ రోజు 100% ఈ భూమి మీద ఇంకొక పర్సన్ ఎవరు మిమ్మల్ని ఆపడానికి ఛాన్సే లేదు సార్. అలాంటి వండర్ఫుల్ వ్యవస్థ, వండర్ఫుల్ ప్లానింగ్ ఉన్న కంపెనీలోకి మంచి విజనరీ ప్లానింగ్ మైండ్ సెట్ తోటి ఉన్న మేనేజ్మెంట్ దగ్గరికి మనం వచ్చున్నాం. బట్ మనం ఏం చేంజ్ చేసుకోవాలో, మన మైండ్ సెట్ ఎలా ఉండాలో దాన్ని మనం ఎప్పుడైతే కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తామో వెస్టేజ్ లో ఉన్న ఈ జూమ్ లో ఉన్న 115 మంది 100% ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేస్తారు, కోటీశ్వరులుగా మారుతారు. అంత అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఇంచుమించు మన లోకల్లోనే కొన్ని లక్షల మంది పర్సన్స్ ఉన్నారు. బట్ మనకు మాత్రమే ఈ అవకాశం వచ్చిందంటే చాలా అదృష్టవంతులు సార్. కొంత జర్నీ తర్వాత వెస్టేజ్ లో జాయిన్ అవ్వాలంటేనే ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది. కరెక్ట్గా ఒక 3 to 5 years తర్వాత గుర్తుపెట్టుకోండి సార్, ప్రతి ఒక్క పర్సన్ జాయిన్ అవ్వాలంటే మినిమం 10th ఇంట్రో ఏదో ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎల్ఐసిలో ఏజెంట్ గా జాయిన్ అవ్వాలంటే ఎలా అయితే టెస్ట్ రాస్తున్నామో అలానే వెస్టేజ్ లో కూడా టెస్ట్ రాయాల్సిన సినారియో వచ్చింది సార్. దాంట్లో ఎలాంటి అస్యోక్తి లేదు, 100% జరుగుతుంది. ఇప్పుడు ఫ్రీగా ఐడి అంటే వరంలా ఫీల్ అవ్వదు సార్. అదృష్టం. వెయిట్ అడగట్లా, హైట్ అడగట్లా, ఎడ్యుకేషన్ అడగట్లా, ఎలాంటి క్వాలిఫికేషన్ అడగకుండా జస్ట్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రొడక్ట్స్ వాడుకోవడానికి మీకు ఫ్రీగా ఐడి ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మన తలరాతలు మార్చుకోవడానికి, ఆ సిచ్యువేషన్ ని మార్చుకొని మన ఫ్యామిలీని ఎక్స్ట్రాడినరీగా లీడ్ చేయడానికి ముందుకు తీసుకెళ్తుందంటే ఒక్కసారి ఊహించండి. ఎంత పెద్ద వ్యవస్థ, అంత పెద్ద వ్యవస్థలో అంత సాధారణంగా ఐడి వస్తుందంటే మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు మేబీ ఆ ఐడి యొక్క పవర్. బట్ కొంత జర్నీ చేసిన తర్వాత ఐడి ఏంటి, ఐడి యొక్క పవర్ ఏంటి అనేది అప్పుడు అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఆధార్ అంటే జస్ట్ ఒక ఐడెంటిటీలా మాత్రమే చూస్తున్నాం, కానీ ఆధార్ ద్వారా క్రియేట్ చేసే ఐడి మన ఫ్యామిలీతో పాటు మన నెక్స్ట్ 3 generation చరిత్ర మార్చబోతుంది సార్.
అలాంటి పవర్ఫుల్ వ్యవస్థలోకి ఈరోజు మనం వచ్చాం. ఖచ్చితంగా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్తే సక్సెస్ ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. చివరిగా ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాం సార్. ఈ భూమి మీద ఏ మనిషి అయినా కష్టాలు లేకుండా, కన్నీళ్లు లేకుండా సక్సెస్ అవటానికి ఛాన్సే లేదు సార్. ఇప్పుడు ఎవరెవరైతే ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనుకుంటున్నామో వాళ్ళ లైఫ్ మొత్తం ఒక్కసారి చూస్తే, వాళ్ళ జర్నీ ఒకసారి చూస్తే, బ్యాక్ ఎండ్ లో కొన్ని కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళు పడ్డ పెయిన్స్ అవన్నీ కనపడతాయి. బట్ ఇప్పుడు మనకి పైకి సక్సెస్ అయిన ప్రతి పర్సన్ చూసినప్పుడు బా ఏమి లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఎక్స్ట్రాడినరీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అదృష్టం అంటే అతనిది మంచి సక్సెస్ వచ్చింది. అదృష్టం కాదు సార్, వాళ్ళ హార్డ్ వర్క్. వాళ్ళని నమ్ముకొని ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారో ఆ రోజే వాళ్ళ సక్సెస్ స్టార్ట్ అయింది. కాకపోతే ఆ సక్సెస్ జనాలకు తెలియటానికి, ఆ సక్సెస్ జనాలు చూడటానికి కొంత టైం తీసుకుంది, అంతే, సింపుల్. ఆ మైండ్ సెట్ లో మనం ఎప్పుడైతే వెళ్ళగలమో మనం కూడా అదే సక్సెస్ తీసుకోవచ్చు. చివరిగా సార్, సముద్రం నడిచి వెళ్ళేటప్పుడు కాళ్ళు తడవాల్సిందే. మన లైఫ్ జర్నీలో మనం సక్సెస్ అవ్వాలంటే మన కళ్ళు తడవాల్సిందే. నో ఛాన్స్. అవి రెండు ఎప్పుడైనా జరగకుండే అవకాశం ఉందా? ఒకసారి గమనించండి, ఛాన్సే లేదు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేం, కళ్ళు తడవకుండా జీవితాన్ని ఎదలేం. ఈ కొటేషన్ నేను రీసెంట్ గానే ఒక వీడియోలో విన్నాను సార్. ఒక్కసారిగా గుండె చెల్లించిపోయింది. ఎంత ఎంత అద్భుతమైన మాటలు సార్. 100% సార్. భూమి మీద కష్టాలే లేకుండా ఉండే మనిషే లేడు. 100% ప్రతి పర్సన్ కి కష్టం వచ్చిన తర్వాతే మంచి సక్సెస్ వచ్చింది సార్. డైరెక్ట్ గా సక్సెస్ వచ్చి తర్వాత కష్టాలు రావు. సక్సెస్ వచ్చిన తర్వాత కష్టం ఎందుకుంది సార్. బట్ ఆ సక్సెస్ రావాలంటే కొన్ని 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 స్ట్రగుల్స్, హార్డ్ సిచ్యువేషన్లు మనం ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఆ సక్సెస్ తీసుకోగలం. చివరిగా ఒక కొటేషన్ సార్, బాగా గమనించండి. ఒక రాజ్యానికి ఒక పర్సన్ రాజు అవ్వాలంటే డైరెక్ట్ గా రాజు అవ్వలేడు సార్. రాజు అవ్వాలంటే ముందు యుద్ధం చేయాలి, యుద్ధంలో గెలవాలి, గెలిచిన తర్వాత రాజు అవుతాడు. చూడండి, అంటే ముందు స్ట్రగుల్స్ అనేవి వస్తాయి. యుద్ధం అంటే ప్రాణం ఉండొచ్చు పోవచ్చు, అవునా? అలాంటి సినారియో. యుద్ధం అంటే ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో కష్టాలు, పోరాడాలి. ఆ పోరాడి వాటన్నిటి నుంచి జయించిన తర్వాత ఆ పర్సన్ రాజు అవుతున్నాడు. ఇది సింబాలిక్ సార్. పాత రోజుల్లో మన పెద్దోళ్ళు చెప్పే ప్రతిదీ కూడా, నాయన స్టార్టింగ్ వచ్చే కష్టాలను చూసి భయపడొద్దు, దాన్ని ఎదిరించి పోరాడి గెలిచిన తర్వాత నీకు మంచి సక్సెస్, నువ్వు ఏ లైఫ్ అయితే లీడ్ చేయాలనుకుంటున్నావో ఆ లైఫ్ నీ చేతిలోకి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు సార్. వెస్టేజ్ లో వచ్చే కష్టాలని, స్ట్రగుల్స్ ని, వాటిని ఫీల్ అయ్యి మనం ఆగిపోయామా, మనల్ని దేవుడు కూడా మార్చలేడు సార్. ఇంకా సార్, వెస్టేజ్ లో సక్సెస్ అవ్వలేని వాళ్ళంటూ ఏం లేదు. ఎవరు సక్సెస్ అవ్వట్లేదు అంటే ఓడిపోవటం అంటే సింపుల్ సార్. ఇక్కడ ఆగిపోవటమే ఓడిపోవటం. ఆగకుండా నిరంతరం ట్రై చేసే పర్సన్ కి ఏదో ఒక రోజుకి సక్సెస్ వచ్చింది. అది ఎలా అయినా హానెస్టీగా, సిస్టానికి తగ్గట్టు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఆ సక్సెస్ అనేది 100%. మీరు విజువలైజేషన్ చేయండి సార్. ఒక 1-2 years తర్వాత నా లైఫ్ ఇలా ఉండాలి అని ప్రతిరోజు ఒక పేపర్ మీద రాసుకొని విజువలైజేషన్ చేయండి. మీ లైఫ్ ఎందుకు మారదో, మంత్కి మీ ప్యాటర్న్ మారకపోతే నన్ను అడగండి. అలాంటి పవర్ఫుల్ వ్యవస్థ. దానికి తగ్గట్టు మన మైండ్ సెట్ చేంజ్ అయితే 100% మన లైఫ్లు ఎక్స్ట్రాడినరీగా మారిపోతాయి సార్. మిమ్మల్ని మీరు నమ్మండి, ఎస్ ఇది నేను చేయగలను అని. ప్రతి ఒక్కరికి ఆ సక్సెస్ తీసుకునే రైట్ ఇక్కడ ఉంది. అందరం కలిసి సక్సెస్ అవ్వాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ జూమ్ లో ఉన్న 118 మంది నెక్స్ట్ ఫారిన్ ట్రిప్
ఎప్పుడైతే ఉందో ఆ ఫారెన్ ట్రిప్ కి అందరూ రావాలని, అందరం కలిసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చి ఆ నా మాటలు ఇప్పుడు దాకా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎట్ ద సేమ్ టైం ఏదైనా హార్ష్ గా మాట్లాడినట్టున్నా, ఎవరికైనా నా మాటల ద్వారా ఏదైనా నొప్పించినట్టు అనిపించినా సారీ సారీ సార్. బట్ నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్క మాట అయినా మంచి మాట, ఇది ఉపయోగపడుతుంది, దీన్ని మార్చుకుంటే నా లైఫ్ చేంజ్ అవుతుంది అనిపిస్తే 100% ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి సార్. ఆ మాట దాన్ని పట్టుకొని ముందుకెళ్తే ఒక్కరికి అది హెల్ప్ అయినా చాలా హ్యాపీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యాక్ టు హోస్ట్ రంగారావు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఎంత విలువైన మాటలు చెప్పారంటే, లీడర్స్ ఒకసారి గమనించండి. ఎంత విలువైనలు, ఎంత మోటివేషన్స్, ఎంత మంచి కొటేషన్స్, ఎంత లైఫ్ జర్నీ. ఆసమ్ సార్. మీరు ఒక బెస్ట్ డైలాగ్ చెప్పారు. సముద్రంలో దిగాలంటే ఖచ్చితంగా కాళ్ళు తడవాలి. సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా కన్నీళ్లు దాటుకోవాలి. ఎస్ సూపర్ ఎస్ సార్. స్టేజ్‌లో మీకు స్టార్ట్ అయిన జర్నీ, మేడం హెల్త్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన జర్నీ, అద్భుతమైన రిజల్ట్ తీసుకొని మొదలుపెట్టిన జర్నీ, మీరు లైఫ్‌లో ఎంత సక్సెస్ అయ్యారంటే సార్, ఆ సక్సెస్ ఊరికే రాలేదు సార్. మీరిప్పుడు 1,00,000 ప్లస్ తీసుకుంటున్నారంటే, అది ఊరికే రాలేదు. మీరొక మాట చెప్పారు. ఎంప్లాయీగా ఉన్నప్పుడు కష్టపడుతున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. బట్ ఎవరి కోసం చేస్తున్నానో తెలియట్లేదు. ఎవరినో బాగుపరచడం కోసం మాత్రం చేస్తున్నాననే ఫీలింగ్ వచ్చిందన్నారు. 100% నిజం సార్. ప్రతి ఎంప్లాయీ దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు గమనించండి. నేను జాబ్ తప్పు అని నేను అనట్లేదు. బట్ ఎస్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఒక రోజు మీకు సెలవు కావాలంటే ఎంత స్ట్రగుల్ పడాల్సొస్తుందో ఒకసారి ఆలోచించండి. ఒక రోజంటే ఎలాగోలా తీసుకుంటాం. మళ్ళా ఇంకొక 1 ఆర్ 2 డేస్ సెలవు కావాలంటే ఎంత ఇబ్బంది పడాల్సొస్తుందో, ఎన్ని పర్మిషన్స్ కావాలి. చివరికి మీకు జ్వరం వస్తున్నా ఆగలేని పరిస్థితి. ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఆగలేని పరిస్థితి. సో, ప్రాబ్లమ్ ఏందంటే అక్కడ మీకు ఆప్షన్ లేదు. ఉద్యోగంలో ఖచ్చితంగా డ్యూటీకెళ్ళాలి. మీ పని మీరు చేయాలి. కంప్లీట్ చేయాల్సిందే. అలా చేస్తేనే మీ వర్క్ అక్కడుంటుంది. మీ జాబ్ ఉంటుంది. మీ జీతం వస్తుంది. ఇక్కడ అంతకంటే అద్భుతమైన అవకాశం ఉంది. కానీ దీన్నొక ఆప్షన్‌గా, చాయిస్‌గా పెట్టుకున్నాం మనం వెస్టేజ్‌ని. ఓకే. ఈరోజు కాకపోతే రేపు చేయొచ్చు. రేపు కాకపోతే ఎల్లుండి చేయొచ్చు. బట్ ఉద్యోగంలో మాత్రం నీకు ఆప్షన్ లేదు. చచ్చినట్టు చేస్తాం. ఇక్కడ కూడా మనం అంతే సీరియస్‌గా తీసుకుంటే నాకర్థమైంది. డెఫినిట్‌గా మనం సక్సెస్ అందుకోవచ్చు. సెకండ్ థింగ్ సార్, అన్నిటికంటే ఇంపార్టెంట్ లైఫ్‌లో డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ. డిసిప్లైన్ లేనిది ఏమీ చేయలేం సార్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. కన్సిస్టెన్సీ నాట్ ఓన్లీ ప్రొడక్ట్స్ పర్చేజ్ గురించే కాదు. చేసే ప్రతి పనిలో కన్సిస్టెన్సీ ఉండాలి. 'రామ్ చరణ్' డైలాగ్ ఒకటి చెప్పారు. ప్రతిరోజు పొద్దుటి నుంచి సాయంత్రం చేస్తున్నా గాని నేను అదే చేస్తాను. అంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని ఒకటుంటది కదా సార్. చేస్తా ఉంటే రోజు రోజుకి డెవలప్ అవుతా ఉంటుంది. చాలా చాలా విషయాలు చెప్పారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. థాంక్ యూ సో మచ్. సార్ ఫీడ్‌బ్యాక్ థ్యాంక్ యూ. తీసుకుందామా సార్? ఎస్ ఎస్ ఖచ్చితంగా ఖచ్చితంగా సార్. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. మీరు చాలా ఇన్‌సైట్స్ ఇచ్చారు. పర్సనల్‌గా నాకు చాలా హెల్ప్ అయినాయి సార్ ఈ సెషన్. వన్స్ థ్యాంక్ యూ అగైన్. సార్. ఇంత మంచి అవకాశం ముందు నాకు కల్పించినందుకు బ్రహ్మే సార్కి మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా. సార్. థాంక్ యూ సార్. ఎస్ ఒక్క నిమిషం సార్. ఎస్ఎండి ఇమ్రాన్. సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. ఇమ్రాన్ సార్. ఇమ్రాన్ సార్. అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను ఒకసారి చూసుకోండి. కృష్ణవేణి మేడం ఒకసారి అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. హలో గుడ్ ఇమ్రాన్ సార్ మార్నింగ్ సార్. మాట్లాడండి. కృష్ణవేణి మేడం ఒక్క నిమిషం. ఇమ్రాన్ సార్ మాట్లాడినాక మాట్లాడదాం. సార్ ఇమ్రాన్ సార్ గుడ్ చెప్పండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారు సార్? సార్ సార్ గుడ్ ప్రసాద్ మార్నింగ్ సార్. సార్. సూపర్ సూపర్ సార్. మీ అందరు ఉండగా మాకు ఇబ్బంది ఉంది సార్. సార్ సార్ ఆల్ ఆఫ్ యూ అందరికి గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. హలో సార్ సార్ మాట్లాడండి. చెప్పండి. సార్ నేను మామూలుగా నేను మా నంద్యాల నుంచి రుక్సనా మేడం టీం నుంచి వచ్చినాను మేడం సార్. ఓకే. మామూలుగా ఫస్ట్ నాకు కూడా అలాగే అనిపించింది. ఎలా అయితే ఇప్పుడు మాట్లాడినా సారు చాలా బాగా మాట్లాడినారు.
ప్రజెంట్ నేను కూడా అదే సిచ్యువేషన్ లో అదే మైండ్ సెట్ లోనే ఉన్నాను. నాకు కూడా అర్థం కాలేదు సరిగా ఎలా జర్నీ చేయాలా అనేది. ఎప్పుడైతే ఈ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యి మీటింగ్ ఎప్పుడైతే అటెండ్ అవుతుందో కొద్దిగా అర్థమవుతున్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్, ఇప్పుడు మనం ఎప్పుడైతే జూమ్ మీటింగ్ లో ఎప్పుడు తరచుగా వస్తూ ఉండి ఎప్పుడైతే మీటింగ్ వెళ్తూ ఉండి మన టీమ్ లీడర్స్ ఎవరైతే మనకు జాయిన్ చేపించినారో వాళ్ళు చెప్పే విధానం బట్టి వాళ్ళతో సూచనలు తీసుకుని ఎప్పుడైతే మనం జర్నీ స్టార్ట్ చేస్తామో సక్సెస్ అనేది తప్పనిసరిగా తీసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ప్రతి ఒక్క ఇప్పుడు సార్ ఎలా అయితే చెప్పినారో జర్నీ చేయాలంటే ప్రతి ఒక్క మనిషికి ముందర అనేది ప్రతి ఒక్క పనిలో ఉన్నవాడుగా ప్రతి ఒక్క పని చేయాలన్నవాడుగా ప్రతి ఒక్క మనిషికి కష్టాలు అనేది తప్పనిసరిగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏ పని చేసుకున్నా సరే అదే ఆ కష్టపడేది ఏందో మన ఈ యొక్క వెస్టేజ్ ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద మనం వర్క్ చేస్తే మన సక్సెస్ అనేది ఏ అయితే గోల్ మనం పెట్టుకున్నామో ఆ గోల్ అనేది రీచ్ అనేది చాలా ఈజీ అవుతుంది. దానికోసం మనం చేయాల్సిన పని ఏంటంటే మన లీడర్స్ తో సూచనలు తీసుకొని మన టీంని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలా, మన జర్నీని ఎలా స్టేబుల్ గా పెట్టుకోవాలా, ఏ సక్సెస్ ఇతరులతో కమ్యూనికేషన్ ఎలా చేయాలా, వాళ్ళని ఎలా ఉద్ధరించాలా, వాళ్ళని ఎలా ముందుకు తీసుకొని పోవాలా అనేది ఈ యొక్క యువరాజ్ సార్ జర్నీలో కొంచెం మన షార్ట్ కట్ లో చెప్పండి. అదే షార్ట్ కట్ పర్లేదు, మీరు ఏంటంటే ఎంత ఎగ్జాక్ట్ అయ్యారో మనం అర్థమవుతుంది. సక్సెస్ కావాలంటే మన యొక్క టీమ్ లీడర్స్ తో మనం మీటింగ్ జాయిన్ అవ్వాలా, వాళ్ళతో సూచనలు తీసుకొని మన యొక్క జర్నీని స్టార్ట్ చేస్తారని నేను చెప్పేది. ఆల్ ది బెస్ట్ సార్. సార్ చెప్పిన ప్రతి ఫస్ట్ టైం పాయింట్ మాట్లాడినా, నాకు కూడా అంతగా రాదు సార్. చాలా ఇప్పుడే బాగా ఫస్ట్ టైం. మాట్లాడారు. సార్ ప్రసాద్ సార్ చెప్పిన ప్రతి పాయింట్ తీసుకుని మంచిగా సక్సెస్ అందుకోవాలి సార్. ఓకే ఎక్సలెంట్ సార్. సార్, ఆల్ ది బెస్ట్ సార్. కృష్ణవేణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. కృష్ణవేణి మేడం, కిరణ్ సార్ టీం మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ సార్ తో మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ప్రతి ఒక్క మాట మాకు ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది. మాకు ప్రతి ఒక్క మాట ఏది ఒక్కటి తీసేసేది లేదు. కరెక్ట్ గా Yes. చెప్పారు. నాకు కనెక్ట్ అయిన మాట ఏంటంటే ఇది మన బిజినెస్, ఇది మన ఫ్యామిలీకి మన బిడ్డల కోసం ప్రతి ఒక్కటి మంది అని చెయ్యాలి అనే మాట నాకు కనెక్ట్ అయింది సార్. సూపర్ మేడం. అట్లా గనక ప్రతి ఒక్కళ్ళమి కూడా చేస్తే చాలా ముందుకు పోతాము. నేను Yes, నీ ఖచ్చితంగా. మాటలిని కొన్ని నాకు తెలియకపోయినా కొన్ని అర్థం చేసుకొని నేను ముందుకు నడుస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మేడం. విష్ యూ ఆల్ ద బెస్ట్. మంచి సక్సెస్ తీసుకోవాలి, అందరం కలిసి ముందుకెళ్ళాలి. ఆల్ ద బెస్ట్ మేడం. తప్పకుండా సార్ సార్. మేడం ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అక్కడ సెక్యూరిటీ దీంట్లో చేస్తుంటుంది. ఎంత Oh. బిజీగా ఉన్నా ఒక్క రోజు కూడా జూమ్ మిస్ అవ్వదు సార్. ప్రతిరోజు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంది. సూపర్ గ్రేట్ థింగ్ మేడం. మంచి మోటివేషన్ ఇస్తుంది అందరికి. ఆ కన్సిస్టెన్సీగా ఆ ఆలోచన విధానం మారిందంటేనే సగం మీరు సక్సెస్ అయిపోయినట్టు. 100% ఒక 1 year మీ కథ మారిపోయింది మేడం. అలాంటి పవర్ఫుల్ వ్యవస్థలోకి వచ్చారు. ఖచ్చితంగా మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకుంటూ 100% నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకున్నది నా టీం కి సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ మైండ్ సెట్ తోటి వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం. కృష్ణవేణి మేడం, మేడం మీరు చెప్పే ముందు సార్ చెప్పిన ఒక పాయింట్ నేను రీఇటరేట్ చేస్తాను ఒకసారి. సార్ ఒక మాట అన్నాడు, ఎంతో అదృష్టం ఉంటే కానీ వెస్టేజ్ లాంటి బిజినెస్ రారు. ప్లాట్ఫామ్ లో ఒక ఐడి రాదు అని. దానికి అవును. ఎగ్జాంపుల్ చెప్తాను. అవును సార్. నిన్న అందరం చెక్స్ చూసాం, చాలా మంది స్టేటస్ పెట్టుకున్నాం. సిద్ధార్థ్ అవును సింగ్ సార్. సార్ చెక్ ఇప్పటి వరకు వెస్టేజ్ లో తీసుకున్నది 92,90,04,40 నిజంగా సార్కి ఎప్పుడో వచ్చింది ఆపర్చునిటీ కాబట్టి ఈ రోజు అంత ఎర్న్ చేసుకున్నాడు. అండ్ నిజంగా Yes. అదృష్టవంతుడే కాదా? వెస్టేజ్ నాకు దొరికిన వరము, దేవుడిచ్చిన వరము, ఇది నా అదృష్టం అనుకుంటాడా లేదా? అదే తప్పకుండా 2004లో పరిచయమైన వెస్టేజ్ ఇప్పటి వరకు మన దాకా ఎందుకు రాలేదు అంటే మనకు అదృష్టం, ఈ వెస్టేజ్ లాంటి అదృష్టం ఇప్పుడు వరకు రాలా. ఇంత లేట్గా వచ్చిందంటే ఎంత విలువైంది. అవును సార్. ఎంఎస్ఆర్ శని గ్రహాలు ఉంటే మీరు ఇంకా రారు, శని పోతేనే వస్తుందని ఈ రోజుకి మనకు శని పోయింది.
సంవత్సరంలో వచ్చాం సార్ సో అని నేను మనకు అనుకుంటున్నాను. దేవుడు మనకు వరం ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోవడం మనకు చేత అవ్వాలంతే. థ్యాంక్ యూ మేడం. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాయి సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ ప్రసాద్ మార్నింగ్ సార్ సార్. మాట్లాడండి. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు 2 క్వశ్చన్స్ కి లైవ్ ఎగ్జాంపుల్ చెప్పారు సార్. సప్లిమెంటరీస్ ఎందుకు వాడాలి అనే ఎగ్జాంపుల్ కి మీ వైఫ్ గారికి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సార్. ఎస్ ఎస్ 35 to 40 days లోనే క్లియర్ అయింది అంటే 100% మన ఫుడ్ లో ఎఫెక్ట్ ఉండటం వల్లే ఆ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ సప్లిమెంటరీస్ ప్రతి ఒక్కళ్ళు వాడాలి అనే Yes. దానికి ఆన్సర్ దొరికింది సార్. ఇంకొక దానికి కూడా ఆన్సర్ చెప్పారు సార్. బిజినెస్ ఎందుకు చేయాలి దానికి ఒక Yes. ఎగ్జాంపుల్ చెప్పారు సార్, లైవ్ ఎగ్జాంపుల్. యాక్టివ్ ఇన్కమ్ లో ఉండే డ్రాబ్యాక్, ఒక పర్సన్ 75,000 to 80,000 సంథింగ్ తీసుకుంటున్న పర్సన్ ఈ అవును. భూమి మీద లేకపోతే అతనికి 3,000 అట్లా ఫంక్షన్ వచ్చే అవకాశం. అంటే అతను భూమి మీద లేనప్పుడు 75,000కి ఎలా అయితే వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారో 3,000కి పడిపోతే చాలా కష్టం లైఫ్ లీడ్ చేయటం. ఆ అవును. క్వశ్చన్ మనం రైజ్ చేసుకోగలిగితే దీనిలో బిజినెస్ ఎందుకు చేయాలనేది ఆలోచనకి మనకు ఆన్సర్ వచ్చినట్లే సార్. ఈ 2 Super. క్వశ్చన్స్ కి ఆన్సర్ క్లియర్ గా లైవ్ ఎగ్జాంపుల్ గా చెప్పిన పర్సన్ మీరు సార్. నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. నాకు దీనిలో కనెక్ట్ అయిన ఒక పాయింట్ సార్, ఎవరి గోల్స్ కోసం వారే కష్టపడాలి, ఎవరి లైఫ్ కోసం వారే కష్టపడాలి, ఎవరి Yes, పిల్లల sir. కోసం వాళ్ళే కష్టపడాలి అనే పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా వండర్ఫుల్ ఫీడ్బ్యాక్, చాలా అద్భుతంగా ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ సార్. Success తీసుకుంటారు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సాయి సార్. సార్ తిరుపతి టీం నుంచి లక్ష్మి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. లక్ష్మి జే మేడం, అన్మ్యూట్ చేసుకోండి లక్ష్మి మేడం. లక్ష్మి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ సార్తో మాట్లాడండి. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన ప్రతి మాట బాగుంది సార్, బాగా కనెక్ట్ అయింది సార్. బాగా అంటే ముందుకెళ్ళాలి, మీ మీ విజయం మీ దగ్గరే ఉంది అని చెప్పారు కదా సార్. Yes. అది బాగా నచ్చింది సార్. చేస్తాం సార్, మేము కూడా బాగా ట్రై చేస్తాం సార్. ఖచ్చితంగా మేడం. ట్రై కాదు, డిసైడ్ చేయండి. ట్రై చేస్తే కొంచెం స్ట్రగుల్ వచ్చినా ఆగిపోతాం. సార్ డిసైడ్ చేస్తే ఏది ఏమైనా డిసైడ్ అయిపోతాం సార్. ఏదన్నా స్ట్రగుల్ అయినా ఏది ఏమైనా జాబ్కి వెళ్తామా లేదా? అవును సార్. ఎవరి కోసమో పనిచేసి జాబ్ అంత ప్రాణం పెట్టి పనిచేస్తే మన లైఫ్ కోసం, మన ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీ కోసం నేను అవును lead సార్. చేయాలనుకున్నాను. ఎలా చేయాలి? బాగా Yes. కష్టపడాలి. మేడం, మీ 100%. పక్కనే ఇంకో ఫోన్ కూడా ఉన్నట్టుంది. అవును. 2 ఫోన్లు ఉన్నట్టుంది. లేదు వాయిస్ సార్, డాల్బీ ఒకటే అట్మాస్ లో వస్తుంది. లేదు సార్ ఒకటే ఒక ఓకే ఫోనే ఉంది. ఒకసారి మీరు మ్యూట్ లోకి వెళ్ళండి మేడం, మీ గురించి చెప్తాను. సరే సార్. ప్రసాద్ సార్, లక్ష్మి మేడం, మేడం అని తిరుపతి నుంచి సార్. థర్డ్ మంత్ లోనే బ్రాంజ్ డైరెక్టర్ అవుతున్నారు సార్ మేడం. మన సూపర్. తిరుపతి నుంచి అంజలి మేడము, అనిత మేడము, లక్ష్మి మేడం, వీళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నిజంగా లక్ష్మి మేడం అక్కడ అంతా మహాలక్ష్మిలు ఉన్నారు. అక్కడ లక్ష్మీ దేవి ఉన్నారు. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ పెడుతున్నారంటే ఆపే శక్తి ఎవరికి లేదు సార్. అవును సార్, పవర్ఫుల్. వాళ్ళు అద్భుతంగా కష్టపడుతున్నారు సార్. ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఒక మాట చెప్పారు కదా సాయి సార్, ఒకటి చెప్పారు, మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన లైఫ్ కోసం, మన పేదరికాన్ని దూరం చేసుకోవటం కోసం, దానికోసం ఎంతైనా కష్టపడాలి. ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ కిరణ్ సార్, ఒకసారి కిరణ్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ సార్. గురుగారు ఉన్నారా? ఉన్నాడు సార్. కిరణ్ సార్ మా అందరికి ఇన్స్పిరేషన్ సార్, లోకల్. ఈ లోపు ఇంకోని వెళుద్దాం సార్. కిరణ్ నాకు ఇప్పుడే ఫోన్ చేశాడు. వర్క్ లో వరలక్ష్మి ఉన్నారా? మేడం కాల్ చేశాడు దేని గురించి. వరలక్ష్మి Okay. మేడం
పుల్లా వరలక్ష్మి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా ఓకే సార్. ఈ ఫెస్టివల్ చాలా సూపర్ గా ఉంది. చెప్పినట్టు కనెక్ట్ అయింది. ఏంటంటే